నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువచన, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి, అండం ఎప్పుడు విడుదలవుతుందో పెద్ద డౌట్, సమస్య. ఎప్పుడు కలవాలి, అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోవడము, ప్రెగ్నెన్సీ అందుకనే డిలే అవ్వడం అనేది చాలా మందిలో ఇది చూస్తుంటాము. దంపతులు కూడా మా దగ్గర వచ్చినప్పుడు అడుగుతుంటారు, ఎప్పుడు కలవాలి తెలియట్లేదు మేడం అని. సో ముందుగా మనము ఇది తెలుసుకోవాలంటే పీరియడ్స్ గురించి తెలుసుకోవాలి. పీరియడ్స్ నెలసరి నెల నెల వచ్చే పీరియడ్స్ ఏంటంటే అండం విడుదలైన తర్వాత అది ఫలదీకరణం అయ్యేది అనుకోండి, అవ్వకుండా అది వేస్ట్ అయిపోయింది అనుకోండి ఆ సైకిల్, అలాంటప్పుడు పీరియడ్ వచ్చేస్తుంది. ఇది ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 ఇంపార్టెంట్ హార్మోన్స్ గురించి కనుక్కుందాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి గురించి తెలుసుకోండి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్రెయిన్ లో హైపోథలామస్ అనే ఒక చిన్న భాగం నుంచే విడుదలవుతూ ఉంటుంది. ఇది విడుదలైనప్పుడు డైరెక్ట్ గా సిగ్నల్ అండాశయాలకి ఇస్తుంది అనమాట. అండాశయాలు అన్నం పెరుగుతున్నప్పుడు విడుదలవ్వాలి కదా, విడుదలైన తర్వాతనే అది ట్యూబ్ లోకి వచ్చి అక్కడ ఫలదీకరణం అవుతుంది కణాలు ఉన్నప్పుడు. సో విడుదలవ్వాలంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది పనిచేస్తుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా హైపోథలామస్ నుంచి విడుదలవుతుంది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ విడుదలైనప్పుడు అండం విడుదలవుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరిగే అండం విడుదల చేస్తుంది. ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ మెచ్యూర్ అవ్వాలన్నా, మంచి క్వాలిటీ ఉండాలంటే ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ పెరిగిన తర్వాత, అండం విడుదలైన తర్వాత ఎక్కడైతే అండం పెరిగిందో అక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అక్కడే కాదు, గర్భసంచిలో కూడా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫలదీకరణం అయిపోవడం ముఖ్యం కాదు, అండం విడుదలవ్వడమే ముఖ్యం కాదు, ఫలదీకరణం అవడమే ముఖ్యం కాదు, పిండం తయారయ్యాక గర్భసంచిలో అతకడం కూడా చాలా ముఖ్యం కదా. అలాంటప్పుడు గర్భసంచి కూడా రెడీ అవ్వాలి. గర్భసంచి రెడీ అవ్వాలంటే రక్త ప్రవాహం పెరగాలి. ఈ రక్త ప్రవాహం ప్రొజెస్ట్రాన్ వల్ల బాగా పెరుగుతుంది. అక్కడ పొర అనేది రక్త ప్రవాహం వల్ల పెరుగుతూ ఉంటుంది అనమాట. పిండం వస్తే అతకడము, ప్రెగ్నెన్సీ వచ్చేయడం అవుతుంది. పిండం రాలేదనుకోండి, అలాంటప్పుడు అండం అనేది చచ్చిపోతుంది. ఎలానో ఈ గర్భసంచి ఇంకొన్ని రోజులు చూస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని చూసి, లేనప్పుడు మీకు పీరియడ్ వచ్చేస్తుంది. ఈ పీరియడ్ ఏంటి, గర్భసంచి పొర అంతే, అవుటర్ లైనింగ్ ఒక్కటే బయటకు వచ్చేస్తా ఉందన్నమాట. ఇది చాలా తక్కువ బ్లీడింగ్, కానీ మనకు అలా అనిపిస్తుంది చాలా పెద్ద బ్లీడింగ్ అని. బట్ ఉట్టిగా పై భాగం ఒక్కటే బయటకు వచ్చేస్తుంది. సో మీకేం దీంతో వచ్చే జబ్బు ఏం లేదు, దీంతో వచ్చే సమస్య ఏం లేదు. మళ్ళీ వచ్చే నెల ఈ పొర మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తుంది, ఎగ్ రిలీజ్ అవ్వడము అన్నీ అవుతాయి అన్నమాట. సో ఇది ఎవ్రీ మంత్ అయ్యే సైకిల్ అనమాట. ఇప్పుడు మీరు ఎలా కలవాలి, ఎప్పుడు కలవాలి? ఒక నార్మల్ పీరియడ్ సైకిల్ 28 days నుంచి 32 days దాకా ఉండొచ్చు. ఇది మీరు ఎలా తెలుసుకుంటారు? 3 నెలలు ట్రాక్ చేయండి. మీ పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలిసి చూడండి. ఈ నెల 28 daysకి వచ్చింది అనుకోండి, వచ్చే నెల 30 daysకి వచ్చిందండి, ఇంకో నెల 32 daysకి వచ్చింది అనుకోండి. ఈ మూడింటి యావరేజ్ తీసుకోండి. యావరేజ్ అంటే ఏంటి? 28 + 30 + 32 డివైడెడ్ బై 3 అంటే 3 months కి ఎలా వస్తుంది? ఇంచుమించుగా 29-30 daysకి మీకు సైకిల్ వస్తుందని మీకు తెలుసుకుంటారు మీరు. అప్పుడు పీరియడ్కి 15 రోజుల ముందు ఎగ్ ఓవ్యులేట్ అవుతుంది. అది ఏ సైకిల్ కానివ్వండి, 28 days కానివ్వండి, 30 days కానివ్వండి, 32 days కానివ్వండి, పీరియడ్కి 15 days ముందు ఎగ్ అనేది విడుదలవుతుంది. ఎగ్ విడుదలయ్యే ఒక 3-4 రోజుల ముందు నుంచి మీరు కలిసారనుకోండి భార్యాభర్తలు, కణాలు పొద్దాక గర్భసంచిలో ట్యూబ్లో ఉంటాయి. కణాలు అనేవి 3-4 రోజులు గర్భసంచిలో బతుకుంటాయి అనమాట, కదలిక ఉంటుంది అనమాట. సో అండం ఎప్పుడు విడుదలైనా కణాలు ఉన్నాయి అనుకోండి, ఫలదీకరణం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది. కాబట్టి అసలు ఓవ్యులేషన్ ఎలా అవుతున్నారు, ఎప్పుడు అవుతున్నారు అనేది ఖచ్చితంగా మీ బాడీ సిమ్టమ్స్ తెలుసుకోండి. సో సిమ్టమ్స్ గురించి మాట్లాడాలి. కొందరికి పొట్టు నొప్పి అవుతుంది, ఎక్కడి నుంచి అయితే విడుదలవుతుందో రైటో లెఫ్టో సైడ్ అక్కడ కొంచెం పొట్టు నొప్పి అవ్వచ్చు, అదొక సైన్. కొందరికి తలనొప్పి, బ్యాక్ పెయిన్, కొందరికి మూడ్ స్వింగ్స్ అవుతాయి, అంటే మూడ్ డిప్రెషన్ అవ్వడము, సాడ్గా ఉండడము, కొన్ని రోజుల పాటే దాన్ని PMS, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు, ఇది కూడా అవ్వచ్చు. ఇవి కాకుండా కొన్ని సూచనలు మీరు గమనించవచ్చు. బేసల్ బాడీ టెంపరేచర్ అని ఉంటుంది. అండం విడుదలైనప్పుడు ఒక 0.5 నుంచి 1 degree టెంపరేచర్ పెరుగుతుంది. సో అండం విడుదలయ్యే ప్రాంతంలో మీరు టెంపరేచర్ చెక్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు అండం విడుదలవుతుందని
తేల్చడం జరుగుతుంది. అప్పుడు మీరు కలవచ్చు భార్యాభర్తలు. నెక్స్ట్ సర్విక్స్ ఉంటుంది. అక్కడ లిక్విడ్ మారుతుంది, చాలా లిక్విడ్గా అయిపోతుంది. ఇంటర్కోర్స్ కోసం ఈజీ అవ్వాలని ఇలా నేచర్ లో వచ్చే చేంజెస్ అన్నమాట. సో ఇది కూడా ఒక సూచన. మూడోది ఎల్హెచ్ రైజ్, అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీరు ఎలా తెలుసుకుంటారు? యూరిన్ టెస్ట్ దొరుకుతాయి. ఎల్హెచ్ కిట్ అని మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఇస్తారు. ఇది తెచ్చుకొని మీకు ఓవులేషన్ టైంలో ఫస్ట్ యూరిన్ మీ పొద్దున్న లేగానే ఆ యూరిన్ తీసుకొని మీరు ఆ కిట్ లో 2-3 డ్రాప్స్ వేసారు అనుకోండి, అలాంటప్పుడు అది పాజిటివ్ వస్తే ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అండం ఎప్పుడైనా విడుదల వచ్చేది సూచన. అలాంటప్పుడు మీరు ఇద్దరు కలవచ్చు. సో ఈ కొన్ని సూచనలు బట్టి అండం విడుదల అవుతుందని తెలుసుకొని మీరు కలిస్తే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక 1 year పాటు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో ఇంటర్కోర్స్ లో పాల్గొన్నారనుకోండి, అలాంటప్పుడు సక్సెస్ రేట్ 80% కపుల్స్ లో దంపతిలో ఉంటుంది. ఇది స్టాటిస్టిక్స్ ప్రపంచంలో చేసిన స్టడీస్ అన్నమాట. 80% 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 6 నెలల పాటే ట్రై చేయాలి. 6 నెలల తర్వాత కూడా సక్సెస్ రాలేదనుకోండి, డాక్టర్ని సంప్రదించి పరీక్షలు ఏంటో తేల్చాలి. ఇప్పుడు నేను వయసు అంటున్నాను చూడండి, ఆడోళ్ళ వయసు. ఆడోళ్ళలో 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఒక 1 year పాటు ట్రై చేయండి. 35 ఉన్న వయసు వాళ్ళు లేదా ఎక్కువ ఉన్న వాళ్ళు 6 నెలల పాటు పరీక్ష 6 నెలల పాటు ట్రై చేశాక డాక్టర్ని సంప్రదించాలి. సో ఇలాగా మీరు న్యాచురల్ గా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే దీని వెనకాల ఉన్న సైన్స్, దీని వెనకాల ఉన్న మెడిసిన్ మీరు తెలుసుకుంటే తొందరగా సక్సెస్ రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి.